సోనా అంటే బంగారం, గస్కే దేకు, రుద్ది చూడు. సౌబత్ అంటే స్నేహం సహవాసం చేసి మనిషి ఎలాంటి వాడో చూడాలి. స్నేహము సహవాసం చేస్తే తప్ప నీకు ఒక మనిషి అర్థం కాడు. మరి దేవుడు ఎలాగ అర్థమవుతాడు? దేవునితో కూడా సౌబత్ కరికే దేకు, దేవునితో కూడా సహవాసం చేసి దేవుణ్ణి అర్థం చేసుకో, అప్పుడు తెలుస్తుంది. వెతుకు దేవుణ్ణి బహుగా ప్రేమించి దగ్గరగా దేవునితో నడిచి దేవుని కొరకు రోషం తెచ్చుకొని ఉద్రేకపడి అందరికీ శత్రువై శక్తికి మించిన యుద్ధాలు చేసి సాతానుకు శత్రువైనందుకు, అంధకార రాజ్యమే దావీదు మీద పగబట్టినందుకు, చీకటి రాజ్య మూకలన్నీ దాడి చేసి దావీదుకు ఒక పరిస్థితి కల్పించుని తల ఎత్తి చూడలేకపోతుంది. నా హృదయము ధైర్యము కోల్పోయింది. భయం భయం భయం. అయితే ఆ పరిస్థితిలో కూడా చుట్టూ చూస్తే ఒక స్తుతికి కారణం దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.